వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ జూలై 31వ తేదీ 2024 బుధవారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. లక్ష్యం లేని జీవితం ఎందుకు పనికిరాదు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈరోజు బుధవారము, సౌమ్యవాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము. సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:45. ఈరోజు తిథి కృష్ణపక్ష ఏకాదశి. ఇది చంద్రమాసంలో 26వ తిథి. జూలై 30వ తేదీ మంగళవారము సాయంత్రము 4:45 నుండి జూలై 31వ తేదీ బుధవారము మధ్యాహ్నం 3:55 వరకు ఈ తిథి ఉంది. తరువాత తిథి కృష్ణపక్ష ద్వాదశి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. జూలై 30వ తేదీ మంగళవారము ఉదయం 10:23 నుండి జూలై 31వ తేదీ బుధవారము ఉదయం 10:12 వరకు ఈ నక్షత్రం ఉంది. తరువాత నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈరోజు యోగం ధ్రువ యోగం. జూలై 30వ తేదీ మంగళవారము మధ్యాహ్నం 3:53 నుండి జూలై 31వ తేదీ బుధవారము మధ్యాహ్నం 2:12 వరకు ఈ యోగము ఉంది. తరువాత యోగం వ్యాఘాత యోగం. ఈరోజు కరణం బాలవ కరణం. జూలై 30వ తేదీ మంగళవారము తెల్లవారుజాము 4:17 నుండి జూలై 31వ తేదీ బుధవారము మధ్యాహ్నం 3:33 వరకు ఈ కరణం ఉంది. తరువాత కరణం కౌలవ కరణం. ఈరోజు వివాహాది శుభకార్యాలకు, నూతన వస్తు వాహన కొనుగోలుకు, అలాగే భూమి పూజ, గృహ ప్రవేశాలకు మొదలగు అన్ని శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలను ఈరోజు ఉన్నటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలను బట్టి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము ఉదయము 7:02 నుండి ఉదయము 8:37 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:32 నుండి మధ్యాహ్నం 3:07 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము. ఈరోజు అభిజిత్ ముహూర్తము లేదు. అభిజిత్ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి మధ్యాహ్నం 1:52 వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం మధ్యాహ్నం 3:51 నుండి సాయంత్రము 5:28 వరకు ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వజ్రము ఉదయము 10:46 నుండి మధ్యాహ్నం 12:22 వరకు ఉంటుంది. వజ్రం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం ఉదయము 11:55 నుండి మధ్యాహ్నం 12:50 వరకు ఉంటుంది.
దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం ఉదయము 7:34 నుండి ఉదయము 9:10 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈరోజు శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు శుభయోగము ఉన్నది. దీని ఫలితము కార్యజయం కలుగును అని సూచిస్తుంది. ఈ రోజుకు అధిపతి ఈశ్వరుడు. విద్యాభ్యాసము, వివాహము, నామకరణము, ఇతర సర్వ శుభకార్యములకు మంచిది. ఉపవాసం, భక్తి కార్యకలాపాలు మరియు భగవంతుని స్మరించడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు రోహిణీ నక్షత్రం ఉన్నది. వివాహానికి మంచిది. ప్రయాణాలు, భవనాల నిర్మాణం, రాజకీయ కార్యకలాపాలకు, సమస్త శుభకార్యాలకు అనువైనది. ఈరోజు ధ్రువ యోగం ఉన్నది. ఈ యోగం శుభకార్యాలకు అనుకూలం. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు బాలవకరణం ఉన్నది. ఈ కరణం శుభకార్యాలకు మంచిది కాదు. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు దిశ శూల ఉత్తర దిశగా ఉంటుంది. ఈరోజు ఉత్తర దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే బెల్లం తిని ఇంటి నుంచి బయలుదేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.